తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పనసపొట్టు చక్కెర పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు 2 కప్పులు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, బెల్లం 3 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 2 కప్పులు, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, ఉప్పు చిటికెడు. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. ఓకే, జస్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంకా నెయ్యి ఉంది కదండి, మనం పచ్చి కొబ్బరి తురుము చేసి పెట్టుకున్నాను, దాన్ని దీంట్లో పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఓకే ఓకే, అదేంటో చేసి పెట్టారు అడుగుదాం అనుకుని మర్చిపోయాను నేను. ఇది ఆల్రెడీ నేను పనసపొట్టుతో చేస్తున్నాం కదండి మనం చక్కెర పొంగలి. ఈ పనసపొట్టు కొంచెం పచ్చివాసన పోయిన దాకా 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలండి, పచ్చివాసన పోయిన దాకా. నెక్స్ట్ ఈ పెసరపప్పు, ఈ పనసపొట్టు, ఈ బియ్యం 3 కలిపి నేను ఉడికించి బ్రేక్ టైంలో పక్కన పెట్టుకున్నానండి. అయిపోయిందండి, బౌల్లోకి తీసేసేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం బెల్లం తీసుకుందామండి. ఓకే ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకుందాం అండి, జస్ట్ బెల్లం కరగడానికి. ఓకే ఓకే, సరిపోతుందా ఇలాగా? చాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా పనసపొట్టు, రైస్, పెసరపప్పు, దాన్ని పాకంలో వేసుకున్నాం. పెసరపప్పు కాకుండా పనసపొట్టు ఒకటైతే కొంచెం చప్పగా ఉంటుంది కదండి, ఈ పెసరపప్పు ఫ్లేవర్ కూడా తగిలితే మనకి చక్కెర పొంగలి తెలుస్తుంది. ఆ ఫ్లేవర్ లో ఉంటుంది. అవునండి. ఓకే, దీంట్లో మనం ఇప్పుడు కొంచెం వేయించాం కదండి మనం ఈ పచ్చి కొబ్బరి తురుము, ఓకే, కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నామండి. నెక్స్ట్ 1 చిటికెడు మాత్రం సాల్ట్, ఎక్కువ వేయకూడదండి, జస్ట్ మరి తీపి ఎక్కువ కాకుండా కంట్రోల్ చేస్తున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు దీంట్లో మనం 1-2 చెంచాలు నెయ్యి వేసుకుందాం. ఓకే, ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి కొన్ని పైన చేద్దాం. తీసేయచ్చా? ఇంకా చూసారు కదండి, వేడివేడిగా పనసపొట్టు చక్కెర పొంగలి రెడీ.